నోరు లేని మూగ జీవాలు బర్రెల సంతకా డబ్బులు దండుకున్న నువ్వు, ఇంతమంది జర్నలిస్ట్ సోదరున్నారు, ఆడ విన్నారా మీరు? డబ్బులు తీసుకుంటారు సహజంగా రాజకీయ నాయకులు అక్కడక్కడ రకరకాల. నోరు లేని మూగ జీవాలు, ఇంతకంటే దారుణం ఉంటుందా? ఇంతకంటే దారుణం ఉంటుందా అని అడుగుతున్నా. ఇంకా కొన్ని వందలు ఉన్నాయి, కొన్ని వందలు తను చేసినవి. అప్పట్లో అన్నిటికీ పక్కన ఉన్నాడు కాబట్టి సంస్కారం అడ్డొస్తుంది. నేనేదో చాలా పెద్ద పెద్ద మాటలు, వెన్నుపోట్లు. నువ్వు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బంద్ చేసేవాడు అయితే కార్పొరేటర్ పిలిచి జనసేనలో పోమని చెప్తా. చెప్పండి పోనీ, మీరు చెప్తారా ఆ మాట? ఎవడైనా చెప్పుంటాడా మీరు పోయి జనసేనలో పోండి అని? చెప్పలేదా? చెప్పానండి. నేను కార్పొరేషన్ ఎలక్షన్లో ఏమి చేశానో, ఎలా చేశానో అసలు నీకు మూలలు తెలుసా? ఎల్లలు తెలుసా? ఏ వార్డు ఏం చేయాలో, ఎలా చేయాలో తెలుసా? ఎవరెవరికి ఏ డబ్బు యాడ్ ఆ డబ్బు యాడ్ నుంచి తెచ్చిచ్చానో కొన్ని చెప్పకూడదు, చెప్తే సంస్కారం అంటే వస్తుంది. అతనికి కొంతవరకే తెలుసు అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం. పిహెచ్డి చేస్తున్నా నేను, రాజకీయాల్లో పిహెచ్డి చేస్తున్నా. అన్నిటికీ ఏమి లేవు, బంధాలు బాంధవ్యాలు ఏమీ లేవు. గురించే, వేమిరెడ్డి గారి గురించే మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది అని చెప్పి అడుగుతున్నా. ఇకపోతే కార్పొరేటర్ల గురించి కొంత మాట్లాడాడు. ఉప్పు అమ్ముకునేవాడిని కార్పొరేటర్ని చేశా, ఇక్కడే ఉన్నాడు మా అశోక్. పెయింట్ వేసుకునేవాడిని కార్పొరేటర్ని చేశా, హౌసింగ్లో పనిచేసేవాడిని కార్పొరేటర్ని చేశా. నువ్వు యాడ్ నుంచి వచ్చావు? కూల్ డ్రింక్ షాపులో లట్టాలు కొట్టుకుంటున్నాను. ప్రత్యేక అనమాట, కూల్ డ్రింక్ షాపులో లట్టాలు కొట్టుకుంటున్నావు. ఇదే పెయింట్ పని చేసుకునేవాడు, ఇదే ఉప్పు అమ్ముకునేవాడు, ఇదే హౌసింగ్లో పనిచేసేవాళ్ళు, అనేక రంగాల్లో పనిచేసే వాళ్ళందరి కష్టం, వాళ్ళందరి చెమట, వాళ్ళందరి రక్తం కరిగిచ్చే నిన్ను ఎమ్మెల్యేని చేశాడు. 1-2 సార్లు ఎమ్మెల్యేని చేశారు. జగనన్న పుణ్యమాట మంత్రి అయ్యావు. నువ్వా కార్యకర్తల గురించి మాట్లాడేది? ఇక్కడే ఉన్నాడు సోదరుడు హాజీ, చిన్నపిల్లోడు. అప్పటి నుంచి బహుశా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అప్పట్లోనే రక్త తిలకం దిద్దిన హాజీ కార్యకర్త. నీతో తిరిగే చెంచాగాళ్ళని పంపించే హత్యాయత్నం చేయించావు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని 324 కేసు కట్టించి బయటికి తీసుకొచ్చుకున్నావు. నువ్వా కక్షలు, అక్రమ కేసుల గురించి మాట్లాడేది? మాకైతే పోలీసులు కావాలా, ఆయనకైతే ఏం అవసరం లేదంట. చాలాసార్లు విన్నావు ఇది గతంలో. నేనేందో చూపిస్తా రకరకాలుగా. నేను ఈరోజు అడుగుతున్నా సూటిగా, నాకు 44 ఏళ్ళేను, నేను ఇంకో 20 ఏళ్ళు ఉంటా. ఒక్కడే నీ రాజకీయ జీవితంలో ఒక్కడే చంపదెబ్బ కొట్టేవా అని అడుగుతున్నా. నేను 60 రోజులకు సిద్ధపడున్నా, 90 రోజులకు సిద్ధపడున్నా, అవసరమైతే 6 అడుగుల సమాధికి సిద్ధపడున్నా. చెప్పేవాడు ఎవడు చేయడు. మాలాంటోళ్ళం ఉప్పు అమ్ముకునేవాళ్ళం, పెయింట్ వేసేవాళ్ళం, కష్టం చేసేవాళ్ళం, రక్తాన్ని చెమటగా మార్చేవాళ్ళం. మేము కష్టం చేస్తే మా కష్టంతో శాసనసభ్యుడై, మంత్రి, కార్యకర్తల్ని అన్యాయం చేసి జిల్లాని సర్వనాశనం చేసిపోయి నువ్వు ఈయనేదో వచ్చి కొత్తగా తయారు చేస్తా అంటే. కొత్తగా మా 15 ఏళ్లలో 5 ఏళ్ళు మాత్రమే అధికారంలో ఉన్నాం, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం. మేము ఉండినప్పుడు నువ్వు ఊరికే బొమ్మవే. చేసిందంతా మేము. ఈ పెయింట్ అమ్ముకునేవాడు, ఈ ఉప్పు అమ్ముకునేవాడు, ఈ హౌసింగ్లో పనిచేసేవాడు, మేము చేసింది ప్రతిపక్షంలో. నువ్వు కాదు, నువ్వు ఉత్సవ విగ్రహాన్ని నువ్వు చేయి. ఇప్పుడు చూపించు, ఏదో చేస్తా ఉంటావు కదా, రా వచ్చి చెయ్యి. మైక్ తీసుకొని ఊరికే నేను ఇంకా
మంత్రి అనుకుంటున్నాడో ఎమ్మెల్యే అనుకుంటున్నాడో మాకైతే తెలియదు. ఒక దళితుడు 15 సంవత్సరాలు నీకు చెప్పులు మోసాడు, టీ కప్పులు తెచ్చాడు, అన్నం పెట్టాడు. నా బిడ్డను చదివించుకోన్నానాయా, ఐటీఐ చదివించాను, షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ వస్తుందని. వెంకటేశ్వరపురంలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ నాకు ఇమ్మంటే 7 లక్షల రూపాయలకు అమ్ముకున్నోళ్ళు మీరు. ఒక దళితుడు 17 ఏళ్ళు రాజీవ్ భవన్ పెట్టిన రోజు నుంచి మాతో ప్రయాణం చేసినాడు. కారు తోలుతాడు, నీకు చెప్పులు మోస్తాడు, టీ ఇస్తాడు, అన్నం పెడతాడు. నువ్వు తిరిగి వస్తే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి రా సేనా అంటే కాళ్ళు ఎత్తేవాడు. నా బిడ్డను చదివించుకున్నానయా షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ కోసం. నా సొంతూరు పాటూరు వెంకటేశ్వరపురంలో సబ్స్టేషన్ పడతా ఉంది, ఇవంటే ఇప్పిస్తాను రా అని చెప్పి నీతో తిరిగే చెంచాగాల చేత 7 లక్షల రూపాయలకి అమ్ముకున్నాడు నువ్వు, అమ్మించుకున్నాడు నువ్వు. నువ్వా మాట్లాడేది కార్యకర్తల గురించి?